గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. శివసత్తుల సందడి, పోతరాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రావడంతో లస్కర్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 3:30 నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఉదయం 8:30 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు కూడా చేశారు. దేవాదాయ శాఖ ఏదైతే ఉందో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించింది. అమ్మవారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులకు 3 క్యూ లైన్లు, బోనాలు సమర్పించే మహిళలకు 2 క్యూ లైన్లు, విఐపీల కోసం 1 క్యూ లైన్ ఏర్పాటు చేశారు. జలమండలి భక్తుల కోసం తాగునీటి వసతి కల్పించగా జాతరను తిలకించేందుకు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎల్ఈడి తెరలను కూడా పెట్టారు. ఇది బల్దియా సిబ్బంది ఆధ్వర్యంలో జరిగింది. వివిధ విభాగాల వాలంటీర్లు క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయ సహకారాలు అందించారు. గోల్కొండ ఎల్లమ్మకు ఆగస్టు 5వ గోల్కొండ ఎల్లమ్మకు 5వ బోనం, గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆదివారం 5వ బోనం పూజలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో గోల్కొండ కోటకు చేరుకుని అమ్మవారికి ఘనంగా బోనం, తొట్టెలు సమర్పించడం జరిగింది. టకార బస్తీలోని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ నివాసంలో బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. పద్మారావు గౌడ్ స్థానిక ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. బోనాల వేడుకల్లో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి తదితరులు పాల్గొన్నారు. అశేషంగా భక్తులు పాల్గొనడం విశేషం. సో అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.